కేదార్నాథ్ ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంది, చూస్తేనే పటాకాలు అవుతున్నాయి. చూసుకుంటా వెళ్ళా పోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చినా కూడా బైక్ల మీద కానీ కార్లో కానీ అన్ని పర్మిషన్లు తీసుకొని మంచిగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని రండి. కావాలంటే అడగండి, చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. అభిజిత్ కూడా పెడుతున్నాడు తన యూట్యూబ్ ఛానల్లో. అభిజిత్కి అడిగినా కూడా చెప్తాడు. ఇవి అట్లా బండాలు పడితే రోడ్డు మీద మెల్లగా చూసుకుంటా పోవాలి. నిదానంగా ఒక 4-5 స్టాపులు తీసుకొని మెల్లగా పాటలు పెట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే అట్లా అది చూపి చుట్టుపక్కల ఎంత మంచి వ్యూ ఉంది. పెట్టు వెనకాల మనోళ్ళు ఏం చేస్తారో చూపి. ఎప్పుడు వాడుకునే ఉంటారు, ఫోన్లో మాట్లాడుకుంటా, అసలు మాట్లాడరు. వీడియో చాలు చేసినామంటే కదా ముక్కు మీద వెళ్ళేసుకుంటారు. ఇక స్కూల్లో పిల్లలు కూర్చున్నారు. చెప్పురా అంటే మొత్తం ల్యాండ్ స్లైడ్ అయింది. సరే నెక్స్ట్ స్టాప్ ఎక్కడ తీసుకుందాం రా చదువు. నెక్స్ట్ స్టాప్ ఎక్కడ తీసుకుందాం రా, ల్యాండ్ స్లైడ్ అవుతుంది అని చెప్పేసి పెట్టేసి. ఇంకా 92 158 ఉంది. ఓకే ఓకే, సో ఆడ దాకా పోదామా? మొత్తం ఆగేది లేదా? ఓకే, అప్పటిదాకా ఎంత టైం అవుతుంది? 3 అవర్స్. 3 అవర్స్ 2 అవర్స్ 92 ఈ రోడ్లో. సరే సరే, ఛాయ్ తాగుదాం అన్నమాట. ఓకే, లొకేషన్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ఇటువంటి లొకేషన్స్ లో కూడా చూస్తాం అనుకోలే నేనైతే. అట్లున్నాయి లొకేషన్స్. ఈ లారీ అయితే పోతనే లేదు, ముందరనే ఉన్నది అప్పటి నుండి. సైడ్ ఇస్తలేడు, ముందుకు మొత్తం సిలిండర్లతో ఉంది. కొంచెం దూరం జరుగుదాం మనమే. పట్టాకల మరి ఎందుకు గిరిగిరి పంచాయతీ. సో మీరైతే చూస్తూనే ఉండండి అభిజిత్ యూట్యూబ్ ఛానల్. నాది కాదు ఇది, ట్రావెలర్ కార్తీక ఎన్నో ఉంటది.